ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మేడం, కళ్ళల్లో నలక పడిందంతే. కంట్లో నలక పడితే వచ్చిన కన్నీరు కావమ్మా అవి. మనసులో దిగులు వలన వచ్చిన కన్నీరు. ఆ మాత్రం కనిపెట్టలేనా? నువ్వు బయటపడుతున్నావు, నేను బయటపడలేకపోతున్నాను, అంతే తేడా. బ్యాగ్ సర్దుకోవడం అయిపోయిందా? సర్దేశావా? ఓకే, గుడ్. లేదంటే అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అని ఏదో ఒక వంక పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వస్తావు. అక్షయ మా బిడ్డ లాంటిదే. ఇంటి నుంచి వెళ్ళిపోయినా తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది. ఎవ్వరూ అడ్డు చెప్పలేరు. సర్లేండి, ఆ విషయాలు తర్వాత చూసుకుందాం. ఇదిగో అక్షయ, ఇక నుంచి నీకు జడలు వేయడాలు, పౌడర్ రాయడాలు అన్నీ మీ అమ్మ చూసుకుంటుందిలే. నమస్కారం అండి. నమస్కారం అండి. నారాయణరావు గారు వచ్చారు, అక్షయ్ తొందరగా తీసుకురండి. విన్నారు కదా, పదండి. నేను తీసుకొస్తాను సార్. సాక్షాత్తు అమ్మోరు తల్లే ఇంటి నుంచి బయటికి తరలిపోతున్నట్టుగా ఉంది. మనసుకు చాలా కష్టంగా ఉంది. వెళ్తున్నది తల్లి దగ్గరికే కాబట్టి అందరం సంతోషించాల్సిన విషయమే. బయలుదేరదామమ్మా. సరే తాతయ్య. మీరొచ్చారు, అక్షయ అమ్మేది? అవునండి, అక్షయ అమ్మ వచ్చి తీసుకెళ్తుందని మీరు మాకు చెప్పారు కదా. ఆవిడ రాలేదా పూజారి గారు? అమ్మేది తాతయ్య. వచ్చిందమ్మా, బయటుంది. లోపలికి పిలవండి. కల్పన, కల్పన రామ్మా. కల్పన పేరు బాగుంది. మనిషి ఎలా ఉంటుందో. అందరికీ నమస్కారం అండి. అబ్బా, ప్రింట్కు ప్రింట్ అక్షయ్ లాగే పద్ధతిగా ఉంది. ఇదిగోనమ్మా నీ కూతురు. అక్షయ, అమ్మా.
ఇంకొకసారి పిలువమ్మా. అమ్మా ఇంకొకసారి పిలువమ్మా. అమ్మా ఇది మా అందరికంటే మహానటిలా ఉంది. తెగ నటిచ్చేస్తోంది. నిన్ను కడుపున మోసాను, కనిపించినంత దూరం అయిపోయాను. ఇప్పుడు గుండెలకు హత్తుకుంటే ఎంత హాయిగా ఉంది తల్లి. ఇంతకాలం నిన్ను మిస్ అయ్యానురా కన్నా. నీ గురించి నేను రోజు ఏడుస్తూనే ఉన్నానమ్మా. ఇక నీ కంటి నుంచి ఆనంద బాష్పాలు తప్ప కన్నీరు రాకుండా చూసుకుంటాను. ఇంతకాలం నీ పరిస్థితులు బాగోలేక దూరం చేసుకున్నావు. ఇక నుంచి నీ బిడ్డని కంటికి రెప్పలా చూసుకో. సరేనమ్మా. కోల్పోయిన రోజులన్నిటినీ తిరిగి పొందండి. అలాగే సార్. నీ బిడ్డని తన బిడ్డలా చూసుకున్నది అదిగో మా అవనే. తండ్రిలా చూసుకున్నాడు మా శ్రీకర్. మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానవని గారు. కన్నది నేనే అయినా కన్న ప్రేమను పంచింది మాత్రం మీరే. మీ చేతులు కాదు, కాళ్ళు పట్టుకోవాలి. అయ్యో వద్దండి. అక్షయ్కి నాకు మధ్య ఏదో జన్మ బంధం ఉన్నట్టుంది. అందుకే నా దగ్గరికి చేరింది. ఇప్పుడు మీ దగ్గరికి చేరుతుంది. నా అన్నలా మారి నా బిడ్డ ఆలనా పాలన చూసినందుకు మీకు కూడా రుణపడి ఉంటానండి. పూజారి గారి దగ్గర నుండి అందరికీ పేరు పేరున దండం పెడుతున్నాను. ఇక నా బిడ్డను తీసుకొని నేను బయలుదేరుతానండి. ఒక విషయం అడగాలండి. అడగండి. మీరొచ్చారు, మరి అక్షయ తండ్రి రాలేదేంటి? తన పర్సనల్ విషయాలు మనకెందుకు అవని? అవునవును, చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. మనం అడగడం చాలా తప్పది. ఇందులో తప్పే ఉంది? అడగకూడని ప్రశ్న అయితే మనమే అడగలేదు కదా. సరైన ప్రశ్నే అడిగారు. చెప్పమ్మా, అక్షయ్ తండ్రేడి? అతని పేరేంటి? ఎక్కడుంటాడు? ఎందుకు రాలేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.